హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో సొరకాయతోటి పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నోటికి కమ్మగా, పొట్టకి హాయిగా ఉండేటటువంటి ఈ సొరకాయ పప్పుచారు రుచి భలేగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కుక్కర్లో కందిపప్పుని ఉడికించుకోవడం కోసము కందిపప్పు మనకి ఎంతైతే అవసరం అవుతుందో అంత తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టీ గ్లాసుల నిండుగా కందిపప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడగాలి. ఇప్పుడు పప్పు ఉడకడానికి అవసరమైనన్ని నీళ్లు పోయాలి. పప్పుని ఒక అరగంట సేపు నానబెట్టడం వల్ల మనకి కడుపు ఉబ్బరంగా ఉండేటటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. పప్పుతో పాటే ఒకేసారి చింతపండుని కూడా మనము నానబెట్టుకుంటే సరిపోతుంది. చింతపండుని ఇక్కడ మనం తినే పులుపుని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. చింతపండుని ఒకసారి కడిగిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం సొరకాయ పప్పుచారు అనుకున్నాం కదా, ఇక్కడ నేను ఒక హాఫ్ సొరకాయని తీసుకున్నాను. అలాగే 2 టమోటాలు, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా కట్ చేసుకోవాలి. సొరకాయని చెక్కు తీసేసి ఒకసారి కడిగిన తర్వాత ఈ విధంగా సొరకాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా సొరకాయని మొత్తము ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత మనం తీసుకున్నటువంటి టమాటాలని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయని కూడా ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు సొరకాయ ముక్కల్ని ఉడికించుకోవడం కోసము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేయాలి. వీటితో పాటు టమాటాలు కూడా వేసుకోవాలి. తరువాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తరువాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది కొద్దిగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ముందే నీళ్లు ఏమీ వేయకుండా కొంచెం సేపు మూత పెట్టి వీటిని మగ్గనివ్వాలి. ఈలోపు పప్పు ఉడికిపోయింది కాబట్టి కుక్కర్ విజిల్ తీసేసి ఆవిరంతా పోయిన తర్వాత పప్పు గుత్తితోటి పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి. తరువాత ఇందులోకి మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. దీంతో పాటు 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. మనకి పప్పుచారు పల్చగా ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేవి 1 లేదా 2 గ్లాసుల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ చేసేలోపు మనము సొరకాయ ముక్కలు ఉడికించుకుంటున్నాం కదా, అది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం ఆల్రెడీ మూత పెట్టి సొరకాయ ముక్కల్ని ఉడికిస్తున్నాం కదా, సొరకాయ ముక్కల్లో ఉండేటటువంటి నీరు కూడా ఊరి ఇవి కొంచెం మెత్తబడి ఉంటాయి. ఇవి బాగా ఉడకాలి కాబట్టి ఇందులో మనము కొద్దిగా నీళ్లు పోసి వీటిని ఉడికించుకోవాలి. ఒకేసారి నీళ్లు ఎక్కువగా పోసేయకుండా మనకి సొరకాయ అనేది త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి నీళ్ళు అనేవి కొంచెం పోసి ఉడికించుకుంటే సరిపోతుంది. మనము రెగ్యులర్గా చేసుకునే పప్పుచారు కాకుండా ఈ విధంగా ఒక్క సొరకాయ మాత్రమే వేసి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనకి సొరకాయ అనేది బాగా చలువ చేస్తుంది కాబట్టి ఈ ఎండాకాలంలో ఈ సొరకాయ పప్పుచారు చేసుకొని తింటే కడుపుకి హాయిగా కూడా ఉంటుంది మనకి. ఈ ముక్కలన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత మనము పప్పు ఎనిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఉప్పు, కారము, పులుపు ఒకసారి చూసుకున్న తర్వాత ఒకవేళ అవసరమైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చివరగా ఇందులో 1/2 స్పూన్ వరకు జీలకర్రని వేయించి పొడి చేసుకొని ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మనము వీటిని కాసేపు ఉడకనివ్వాలి. ఈలోపు ఈ పప్పుచారుకి అవసరమైనటువంటి తిరగమాతని వేసుకోవాలి. తిరగమాత కోసము స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో తిరగమాతకు అవసరమైనటువంటి ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వీటిని కాసేపు ఫ్రై చేయాలి. తరువాత మనము పప్పులోకి వేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని కొద్దిగా తీసి ఇక్కడ తిరగమాతలో కూడా వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 వరకు వెల్లుల్లిని తీసుకొని వీటిని దంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత ఇందులో ఇంగువ కూడా కొద్దిగా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ తిరగమాతని మనము ఉడికిస్తున్నటువంటి ఈ పప్పుచారులోకి వేసుకుంటే సరిపోతుంది. తిరగమాత వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. కొత్తగా వంట చేసే వాళ్ళకి క్లియర్గా అర్థమవడం కోసం ప్రతిదీ అర్థమయ్యేలా చెప్తున్నాం కాబట్టి ప్రాసెస్ అనేది లాంగ్గా అనిపిస్తుంది. కానీ రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకైతే అసలు ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఈ సొరకాయ పప్పుచారులోకి అప్పడాలు ఉంటే ఇంకా అద్దిరిపోతుంది. ఇంకా చెప్పనవసరం లేదు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.